కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. ఇతని పేరు రాజేష్. ఇలా పూజలు చేస్తూ ఉంటాడు. దైవమాన్నికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. అబ్బో, మోడర్న్ పూజ అనుకుంటా. విక్రమ్ విక్రమ్ లేరా, చాలా టైం అయింది. ఏమిదే కదరా, ఆఫీస్ ఎప్పుడో 10ంటికి. చూసారా ఎంత బద్ధకమో? కర్మ కొద్దీ ఇతనేనండి మన సినిమాలో హీరో. ఇక్కడ నుంచి జర్నీ 1 అవర్ పడుతుంది రాలే. ఓకేనా, ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్ బాయ్. ఈ క్యారెక్టర్ ఏంటి కొంచెం వెరైటీగా ఉన్నట్టుంది. ఏం చేస్తాడో చూద్దాం పదండి. మాస్టారు టైం ఎంత అయిందండి? మీకు వాచ్ ఉందిగా, ఇది ఇయర్స్ వాచ్ సార్. 10 to 9. అప్పుడే 10 అయిపోయిందా? రూపాయా? ఎవరు చూడలేదు కదా. ఏటీఎంలో రూపాయలు కూడా వస్తాయా? ఏటీఎంలో కాయిన్స్ ఎవరు పెట్టారబ్బా? చా. ఎస్ మాస్టరు, మాస్టరు టైం ఎంత అయిందండి? 9. 9 సార్, నాకు చిన్న డౌట్ సార్. ఏంటి? ఏటీఎంలో రూపాయలు వస్తాయా? వస్తాయి. 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు బాగా వస్తాయి. అలాగా సార్, కాయిన్స్ కాయిన్స్ వస్తాయా అని. అసలు మీ పేరేంటండి? దానం, అవదానం. ఏం చేస్తుంటారు? కాలం విలువ తెలుసుకుంటూ ఉంటాను సార్. మరి మీరు? ఏ టైంలో అంటే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, ఇంతకీ నా డౌట్ క్లారిటీ రాలేదబ్బా. ఎస్ గురుగారు, టైం ఎంత అయింది సార్? టైం సార్. సార్, ఏటీఎంలో కాయిన్స్ వస్తాయా? ఎక్కడికి వెళ్ళావు? నిన్నారా? ఒక అమ్మాయి చెత్తనా పిలవలేదా? ఒక అమ్మాయి గుండెలో గుడి కట్టేసిందిరా. జాగ్రత్త బాబు, టెంకాయ కొట్టకుండా చూసుకో. పడిపోయాను రా బావా. బస్సు నుంచా? ప్రేమలో రా. నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదురా, నువ్వు జాగ్రత్త. మొగలు పువ్వు వాసన మొట్టోడికే తెలుస్తుందిలే. అంటే నీ ప్రేమ కోసం నేను మొట్టోని చేసావా? నువ్వు మొట్టోడు అవ్వకుండా చూసుకో. ఎరా ఎరా, అమ్మ ఎంత బాగుంటుందా? చాలా. ఎలా చెప్పావురా? చందమామ చూస్తూ మురిసిపోతుంటే. ఓకే, ఎంజాయ్. బైరా బావా. ఏంట్రా ఎంత పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్తున్నావు? లవ్లో పడితే అంతేరా. ప్రేమ ఏమైనా అలారం ఏంట్రా? అసలు నిద్ర పట్టట్లేదురా. బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. హలో,
మిమ్మల్ని. మీ పేరేంటండి? ఎందుకు చెప్పాలి? ఆఫ్ కోర్స్ మీరెవరని చెప్పాలి. ఓ అదా మీ ప్రాబ్లం. నా పేరు విక్రమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శాలరీ 50,000 పర్ మంత్. అయితే అంటే ఈరోజు నా చెల్లి పుట్టినరోజు, దానికి గిఫ్ట్గా నీలాంటి అమ్మాయిని వదినగా ఇవ్వమంది. మరి వదినగా ఉంటారా? గో టు హెల్. హలో, విక్కీ దాదా నీ కూతురిని కిడ్నాప్ చేశాడు. 10 లక్షలు రెడీ చేసుకో. ఎక్స్ట్రా చేస్తే నీ కూతురు చచ్చిపోద్ది. అంజలి రిజెక్ట్ చేసిన మన హీరో గారు మాత్రం అదే బస్ స్టాప్ లో తన అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు ఏం చేస్తున్నాడో చూద్దాం. అంజలి, ఏం ఆలోచించావు? నీ మౌనం అంగీకారం అనుకోనా? అబ్బాయిని అమ్మాయి చూస్తే ఇంప్రెస్ అవ్వాలి, కానీ అది ఇలా చేస్తే ఎవరు? నేను ఇంప్రెస్ చేయాలంటే నలుగురిని కొట్టి టెడ్డి బేర్లను గిఫ్ట్గా ఇచ్చి నీ మెంటాలిటీ తెలుసుకుని నీ ముందు నటించి ఇంప్రెస్ చేయొచ్చు. కానీ నా మనసులో కదిలే ప్రతి కదలిక నీ మనసు మెరుగులు దిద్దుతుంది. నువ్వు నా ముందరుంటే చాలు, కళ నిజమై నన్ను చేరుతుంది. నువ్వు నా పక్కనుంటే చాలు, కథలా బ్రతుకు సాగుతుంది. దిస్ హార్ట్ ఆల్వేస్ వెయిట్స్ ఫర్ యూ until I die. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. హలో. ఎస్, బావా, తనతో ఉంటే ప్రపంచం అంతా కొత్తగా చూస్తున్నట్టుందిరా. నాకు మాత్రం ప్రపంచం అంతా మోస్తున్నట్టుందిరా. దగ్గర విక్రమ్, ఎక్కడున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నావు? ఎప్పుడు మనం కలిసే చోటే. త్వరగా రా, ఫాస్ట్ గా రా. నీకోసం వెయిట్ చేస్తున్నా. నీకో సర్ప్రైజ్ ఉంది. ముందురా చెప్తా. ఎవరు మీరు? ఏం కావాలి? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అష్టాచం ఆడదామని కామ్గా ఉండు, విక్కీ దాదా వస్తాడు. విక్కీ దాదానా? ఏంటి విక్రమ్ ఈ ఆటలు? నేను విక్కీ దాదాని మాట్లాడుతున్నా. ఏసీపీ, నన్ను పట్టుకోవడం చాలా కష్టం. నేను మీకు దొరకను. రేయ్, టీ చెప్పరా. రేయ్, దీని బాబు పేరేంటి? శ్రీనివాస్. ఫోన్ చేయి. రేయ్ శ్రీనివాస్, నేను విక్కీ దాదాని మాట్లాడుతున్నా. ₹1,00,00,000 రెడీ చేసుకో. నీ అందమైన హంస లాంటి కూతుర్ని కిడ్నాప్ చేశా. డబ్బులు ఎక్కడికి తేవాలో మళ్ళా ఫోన్ చేసి చెప్తా. ఇందుకా నన్ను మోసం చేసింది? డబ్బు కోసమేనా? విక్రమ్, నువ్వు ఎక్కడా? మీలో విక్రమ్ ఎవరు? నువ్వేనా విక్రమ్? నేనే. ఎవరు మీరు? పోలీస్. అంజలి ఏం చేసావు? అంజలి నేనే చేస్తాను సార్. అంజలి నా ప్రాణం. అయినా అంజలికి ఏమైంది? అంజలి కిడ్నాప్ అయింది. నువ్వే చేసావు కంప్లైంట్ వచ్చింది. తన నెంబర్ ట్రేస్ చేస్తే నీదే లాస్ట్ నెంబర్. యువర్ అండర్ అరెస్ట్. సార్ కూర్చో.
దిగు. ఇంకా ఎంతమంది కిడ్నాప్ చేసావు? సార్ అసలు నాకు కిడ్నాప్ సంబంధం లేదు సార్. నటించకరా, ఇలా ఎంతమంది ఆడుకున్నావు? నిజం చెప్తున్నాను సార్, నేను విక్కీ దాదాని కాదు. నా అంజలి నాకు కావాలి సార్. నువ్వు విక్కీ దాదా కాకపోతే విక్కీ దాదా ఎవరు? అది నాకెలా తెలుస్తుంది సార్? మొన్న మా పక్కింట్లో పాపని కిడ్నాప్ చేసి ఇలాగే డబ్బులు అడిగాడు. నీ అంజలి నీకు కావాలంటే విక్కీ దాదా దొరకాలి మరి. అర్థమైంది సార్, నాకు కొంచెం టైం కావాలి అండ్ మీ బైక్ కూడా కావాలి. ఎలాగైనా పట్టుకుంటాను సార్. క్యారీ ఆన్. 24 అవర్స్ నాకు ఏ విషయం తెలియాలి. ప్రేయస్ కోసం విక్కీ దాదాని వెతుక్కుంటూ హీరో బయలుదేరాడు. అక్కడ అంజలి ఎలా ఉందో. ఏంటి వినట్లేదా? లేదు భయ్యా. హే హంస, నేను నీ లవర్ కాదు, బుజ్జగించి తినిపించడానికి. నాకు నీ గురించి అనవసరం, డబ్బే ముఖ్యం. చంపేయండి రా, నన్ను చంపేయండి. నీ బాబు డబ్బు తీసుకురాకపోతే అదే జరిగేది. వాడు ఎవరా? విక్రమ్ భయ్యా. ఫోన్ చేయి. విక్రమ్, లవర్ కావాలంటే కొండలైనా పిండి చేసేంత ధైర్యం కావాలి. అది నా దగ్గర లెక్కలేనే ఉంటుందిరా. అయితే కోర్టు తీసుకొచ్చి నీ లవర్ని తీసుకెళ్ళు. ఎక్కడికి చాలా చెప్పు, తప్పకుండా తీసుకొస్తా. బందర్ బీచ్కి వచ్చి ఎడం వైపురా. ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసావో నీ లవర్ అంజలి నీకు దక్కదు. రండ్రా, మన స్పాట్కి వెళ్దాం. అంజలి! రేయ్, తెచ్చావా? చావును వెతుక్కుంటూ వచ్చావా? నీ చావుని తీసుకెళ్దామని వచ్చానురా. పులి స్థావరానికి వచ్చి ఈ పులినే తీసుకెళ్తావా? ఈ సింహం వచ్చిందంటే ఏ పులైనా వెనక్కి తిరగాల్సిందే. చాలా డైలాగులు మస్తు చెప్తున్నావురా. నువ్వా? నేనే. ఎక్కడో చూసినట్టుందా? ఈ పులికి సెంటిమెంట్లు లేవురా. నీ డార్లింగ్ని ఎప్పుడో చంపేశా. వేసేయండిరా.
ఎక్కడ్రా? చెప్పను కానీ చచ్చిపోద్ది. నేను అన్నాను రా. కలుపు మొక్క ఎక్కడున్నా పీకేయాల్సిందే, అది పొలంలోనైనా సమాజంలోనైనా. కమేడియన్ అవధాన్ ఫోన్ నెంబర్ విక్కీ దాదా ఫోన్లోనా? విక్కీ తాడు తీసిన విక్రమ్ అవధానాన్ని ఏం చేస్తాడో. సార్ నేను ప్రతిరోజు జగన్ టీ స్పాట్లో టీ తాగుతాను సార్. అన్నా ఒకటి. అంజలి ఎక్కడ? నాకేం తెలుసు? నటించుకో, చెప్పు. నాకు తెలీదు. అంజలి ఎక్కడ చెప్పు. నాకు తెలియదు. చెప్పు. నాకు తెలియదు. విక్కీ దాదాకి నీకు సంబంధం ఏంటి చెప్పు. చెప్తా చెప్తా చెప్ అతనికి నాకు ఏ సంబంధం లేదు. నేను అతని ఇన్ఫార్మర్ మాత్రమే. అతని సంపాదనలో 10% షేర్ మాత్రం ఉంటుంది. అయితే అంజలిని ఏం చేశారు చెప్పు. నాకు తెలియదు. చెప్పు. విజయవాడలో మార్కెట్ పక్కన అపార్ట్మెంట్ లో దాచి ఉంటాడు. ప్లీజ్ నన్ను వదిలే. అవధానం ఇచ్చిన క్లూతో మన విక్రమ్ విక్కీ నుంచి తన ప్రేయస్ని చాలా తెలివిగా కాపాడుతున్నాడు. మళ్ళీ తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు.